వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. పేదలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సిద్ధమైంది. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను వికేంద్రీకరించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక ప్రతిష్టాత్మక ఆరోగ్య ప్రాజెక్ట్. కోవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠాల నుండి పుట్టుకొచ్చిన ఈ ఆసుపత్రి 2026 మార్చి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. 2020 మహమ్మారి సమయంలో హైదరాబాద్ పూర్తిగా గాంధీ ఆసుపత్రిపైనే ఆధారపడిన విషయం మనందరికీ తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే మరిన్ని తృతీయ స్థాయి వైద్య కేంద్రాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. వాస్తవికంగా చెప్పాలంటే కరోనా సమయంలో అందరూ ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో మనమందరం కూడా చూసాం. సరైన వైద్యం అందక, ఆసుపత్రిలో స్థలాలు దొరకక, ఆక్సిజన్లు దొరకక, వైద్యుల కొరతతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందులో వైద్యం అందక కూడా కొంతమంది మరణించడం కూడా చూసాం. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా బిల్స్ వేశారో, ఏ రకంగా ఎక్స్పెన్సెస్ అయ్యాయో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందరూ కూడా చూశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా ఇలాంటి పరిణామం వచ్చినప్పుడు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో టిమ్స్ ఆసుపత్రులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల 3 ప్రధాన టిమ్స్ కేంద్రాలను ప్రభుత్వం ప్లాన్ చేసింది: సనత్ నగర్, అల్వాల్ మరియు ఎల్బీ నగర్. సనత్ నగర్ సౌకర్యానికి అధికారికంగా ఏప్రిల్ 2022లో శంకుస్థాపన జరిగింది. సనత్ నగర్ నిర్మాణ కాంట్రాక్టును మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సుమారు 882 కోట్లతో దక్కించుకుంది. అయితే ఈ యొక్క హాస్పిటల్ ప్రత్యేకతలు చూసుకుంటే సుమారు 23 ఎకరాల్లో హాస్పిటల్ యొక్క బిల్డింగ్ నిర్మాణం 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపొందించబడినది. ABC 3 బ్లాకులుగా ఈ నిర్మాణం జరిగింది. G+5తో నిర్మాణం అంతా పూర్తి చేశారు. 1.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ నిర్మాణం ఉంది. ఎమర్జెన్సీ సేవల నుండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరకు అన్నిటికీ ప్రత్యేకమైన బ్లాకులు ఉన్నాయి. నిర్మాణ సమయంలో ప్లాంటేషన్ ఏరియాను క్లియర్ చేయడం, చెట్లను మార్పిడి చేయడం వంటి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. వీటిని 2023 చివరి నాటికి అటవీశాఖ సమన్వయంతో పరిష్కరించారు. ఫిబ్రవరి 2026 నాటికి ఆసుపత్రి చివరి హ్యాండ్ ఓవర్ దశలో ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసుపత్రి మార్చ్ 19, 2026న అంటే తెలంగాణ నూతన సంవత్సరం ఉగాదికి ప్రారంభించాలని నిర్ణయించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని ఉగాది పండుగ నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 99% ఆల్రెడీ సివిల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆసుపత్రి అన్ని రకాల వైద్య సేవలను అందించడమే కాకుండా గుండె సంబంధిత చికిత్సలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుందని, అక్కడ అవసరమైన పరిశోధనలు కూడా జరుగుతాయని వెల్లడించారు. అలాగే అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లతో కూడిన అడ్వాన్స్డ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ తీసుకురాస్తున్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి చూసుకుంటే 16 ప్రధాన ఆపరేషన్ థియేటర్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో వీటిని 30కి కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించారు. అయితే డయాగ్నోస్టిక్స్, 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్లు ఉన్నట్లు సమాచారం. అయితే పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో టిమ్స్ ఆసుపత్రిని అయితే ప్రారంభిస్తున్నట్లుగా అధికార వర్గాలు, ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. అయితే సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఏ రకంగా ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలనేటువంటి ఉద్దేశంతో టిమ్స్ను నిర్మిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం వెల్లడించారు. అయితే సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రిలోకి ఏదైనా ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఏ రకంగా టెస్టుల రూపంలో కానీ ఆపరేషన్స్ రూపంలో అనేక రకాలుగా బిల్లులు వేయడం మనం అందరం చూసాం. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్యులకు మెరుగైన వైద్యం టిమ్స్ ప్రభుత్వం ఆసుపత్రి ద్వారా అందాలని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.